అంతేకాకుండా ఆ మణికర్ణికను గురించి స్తుతి చేశారు. యామవతీ వర చూడామణి మణికర్ణిక మణికర్ణిక హార కమల దీర్ఘ దీర్ఘ మణికర్ణిక మణికర్ణిక పాదోదక పంచనదాది మహాపావన తీర్థోత్తమ మణికర్ణిక. మణికర్ణికను గురించి ఇంతసేపు మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే అక్కడ ఉండేటటువంటి గొప్పతనం, వైభవం, మాహాత్మ్యం ఇవన్నీ కూడా అక్కడ మణికర్ణికా ఘట్టంలో ఉన్నాయి అని చెప్పేసి. కాశీక్షేత్ర దర్శనం ఎట్లాగా సఫలమవుతుందంటే మణికర్ణికలో స్నానం చేస్తేనే కాశీక్షేత్రానికి వెళ్ళినటువంటి పుణ్యం వస్తుంది. ఆ మణికర్ణికా ఘాట్లో స్నానం చేయకుండా మనం నమస్కారం చేసుకోకుండా వస్తే మనం కాశీ వెళ్ళినా కానీ నిరుపయోగమే. కాబట్టి అటువంటి కాశీక్షేత్ర నియమానికి మనం కట్టుబడి ఉండి మణికర్ణికలో స్నానం చేయాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు పెద్దలందరూ కూడా. ఈ విధంగా కాశీక్షేత్ర మహిమాభివర్ణనము చేశారు. కాశీక్షేత్రంలో ఉండేటటువంటి ఘాట్లు అట్లాగే హరిశ్చంద్ర ఘాట్ పక్కనే ఉంటుంది. ఆ హరిశ్చంద్ర ఘాట్లో ఎప్పుడు కూడా మనకు శ్మశానంలో ఉండేటటువంటి వాతావరణం కనపడుతూ ఉంటుంది. వీటన్నిటికంటే కూడా ఈ ఘట్టాలన్నిటికంటే కూడా మణికర్ణికా ఘట్టానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చింది కాశీఖండం. చక్ర పుష్కరిణీ తీర్థ సవిధ భూమి శంఖ చక్ర గదాపాణి శంభునడిగే కాశికా తీర్థ మాహాత్మ్య గౌరవంబు శివుడు ఆనత ఇచ్చే అక్షీణ కరుణా. ఈయన అడిగాడు, విశ్వక్సేనుడు అడిగాడు స్వామిని, స్వామి ఈ కాశీక్షేత్ర మహాత్మ్యాన్ని గురించి ఇంకా వివరించండి. ఎప్పుడు ఉత్తరాయణమే అంటున్నారు, ఎప్పుడు కూడా మహోదయమే అంటున్నారు, ఎప్పుడు కూడా కృతయుగమే అంటున్నారు. ఇటువంటి ఈ కాశీక్షేత్రాన్ని గురించి నాకు ఇంకా మీరు తెలియజేయవలసింది అని చెప్పేసి చెప్తూ అడిగాడు ఈ మహానుభావుడైనటువంటి విశ్వక్సేనుడు. పరమాత్మ చెబుతూ ఉన్నాడు. ఆ తరువాత నాయన ముందర కాశీకి రాగానే గంగా స్నానం అనేటటువంటిది ఆచరించాలి. ఆ తరువాత అభిషేకం, స్వామివారికి అభిషేకం చేయాలి. స్వామికి అక్కడ ఉండేటటువంటి విశ్వనాథుడికి పిండ ప్రదానాలు ఏవైనా పితృకార్యాలు ఉంటే చేసుకోవాలి. ఆ తర్వాత అస్థికలు తెచ్చుకున్నటువంటి వాళ్ళు నిమజ్జనం చేయాలి. ఆ తర్వాత గంగా స్నానం, మళ్ళా తిరిగి గంగా స్నానం చేయాలి. గంగా స్నానం చేస్తే మహోత్తరమైనటువంటి పుణ్యం లభిస్తుంది అని చెప్పేసి ఆ గంగానదిని గురించి చెప్తూ ఉన్నారు. అసలు గంగానదిలో స్నానం చేయటమే గొప్ప విశేషం, గొప్ప యోగ్యత. ఆ యోగ్యత ఉంటేనే మనం గంగా స్నానం చేయగలుగుతాం. ఎక్కడ ఉంది మొట్టమొదట ఈ గంగానది అంటే విష్ణుపాదోద్భవి గంగా. విష్ణుపాదోద్భవి గంగా, మహావిష్ణువు యొక్క పాదపద్మాల్లో నుంచి ఉద్భవించినటువంటి తల్లి గంగాదేవి. ఎలాగా వామనుడు విశ్వరూపుడై త్రివిక్రముడై ఆకాశం భూమి అన్నీ కూడా వ్యాపించి పైదాకా వెళ్ళేటప్పటికీ అక్కడ బ్రహ్మలోకం దాకా పెరిగాడు. బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు, దానం అడిగాడు. మనందరికీ తెలిసినటువంటి వృత్తాంతమే. బలిచక్రవర్తి దానపరుడు, దానశీలి, దాత కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి 3 అడుగుల నేల కావాలంటాం. ఆ 3 అడుగులు కూడా భూమి ఆకాశాలు అన్నీ కూడా వ్యాపించేటట్టు తన పాదాన్ని విస్తరణ చేసి ఆ బలిచక్రవర్తిని పాతాళలోకానికి పంపించే సమయంలో మహానుభావుడైనటువంటి శ్రీహరి త్రివిక్రముడై ఆకాశం వైపు కూడా ఆ పాదం పెరిగిపోతున్నది. పెరిగిపోతూ ఎట్లాగా పెరిగిపోయినాడు ఈయన. ఇంతింతై వటుడింతయై మరియు తానింతై నభో వీధిపైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. అట్లా పెరిగిపోయినాడు స్వామి త్రివిక్రముడై. ఆ పెరిగిపోయినప్పుడు బ్రహ్మలోకం దాకా వెళ్ళింది పాదం, సత్యలోకం దాకా. వెళ్ళేటప్పటికి బ్రహ్మ ఏం చేశాడంటే, ఇది నా తండ్రి పాదము, అదే బ్రహ్మ గడిగిన పాదం అని అన్నమాచార్యుల వారు కూడా కీర్తన రచించారు. అక్కడికి వెళ్ళేటప్పటికి బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే, ఇది నా తండ్రి పాదము, ఇది నా పుట్టిన ఇల్లు అని చెప్పేసి గబగబా తన కమండలంలో ఉండేటటువంటి జలం చేత మహావిష్ణువు యొక్క పాద పద్మాల్ని కడిగాడు. కడిగేటప్పటికీ అక్కడి నుంచి ప్రభవించి అదే గంగా, ఏ మహానుభావుని యొక్క పాదపద్మం కడిగినటువంటి నీరుందో అది ఏ గంగా. గంగా అనేటటువంటిది ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇలాగా త్రివిక్రముడై 3 పాదములు కూడా ఆక్రమించి ఆకాశంలోకి వెళ్ళేటప్పుడు సత్యలోకం దాకా బ్రహ్మలోకం దాకా వెళ్ళినటువంటి పాదాన్ని బ్రహ్మదేవుడు ఇది నా తండ్రి పాదము,
బ్రహ్మగడిగిన పాదము, బ్రహ్మము తానైన పాదం అని చెప్పి అన్నమాచార్యుల వారు కూడా కీర్తించారు. అక్కడ ఆయన ఆ పాదాన్ని తన కమండలూదకం చేత కడిగాడు. కడిగేటప్పటికి ఆ నీరు వచ్చి విష్ణుపాద పద్మముల్లో గుండా ప్రవహించడం ప్రారంభించింది, స్వర్గాన్నంతా కూడా పావనం చేసింది. అందుకని ఆదావారి మొట్టమొదటి ఏమిటంటే మహావిష్ణు పాదోద్భవి, అందుకే విష్ణు పాదోద్భవి గంగా, మహావిష్ణువు పాదపద్మాల్లో నుంచి పుట్టినటువంటి గంగ. కొన్నాళ్లకు సగర చక్రవర్తి యొక్క కుమారులు, సగరుడు చేసేటటువంటి అశ్వమేధ యాగం కోసం సగర చక్రవర్తి కుమారులు హయం వెంట ఆ గుర్రం వెంట రావడం, ఆ గుర్రం మధ్యలో మాయమైపోయింది. ఎందుకు ఇలాగా అంటే 100 అశ్వమేధ యాగాలు ఎవరైతే చేస్తారో వాళ్ళు ఇంద్ర పదవికి అర్హులు కాబట్టి సగరుడు చేసేటటువంటి ఆ అశ్వమేధ యాగాన్ని భగ్నం చేయటం కోసం ఇంద్రుడు ఆ హయాన్ని, అశ్వమేధ గుర్రాన్ని తీసుకుని వెళ్ళి కపిల మహాముని పాతాళలోకంలో ఉండేటటువంటి కపిల మహాముని ఆశ్రమంలో కట్టివేశాడు. సగరపుత్రులు దాని వెంట వచ్చారు, చూస్తే కనపడలేదు. ఎక్కడికి పోయిందంటే ఇదిగో ఈ బిలం ద్వారా లోపలికి వెళ్ళిందని తెలిసింది. అందుకని అప్పుడు వాళ్ళు భూమండలాన్ని త్రవ్వారండి. అదే సాగరమైంది, అదే సముద్రమైంది.